కన్ఫిగరేషన్ అంతా చేసాక మాస్టర్ డేటాస్ క్రియేట్ చేయాలి, అదే జిఎల్ అకౌంట్స్. ఈచ్ జిఎల్ విల్ కంట్రోల్ వన్ ఫీల్డ్, దట్ ఈస్ కాల్డ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. మనకి 42 ఏమో ఈసీసీలో ఉంటాయి, 46 ఏమో S4 HANAలో ఉంటాయి. ఆ 46 మనం కాపీ చేసాం. మనకి ఒక కంపెనీ కూడా ఉంటే ఒకసారి అసైన్ చేస్తాం, 5 కంపెనీ కూడా ఉంటే 5 సార్లు అసైన్ చేసుకోవాలి. కంపెనీ, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, పోస్టింగ్ పీరియడ్స్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఆల్వేస్ సింగిల్ అండి. ఎన్ని కంపెనీ కోడ్లు ఉన్నా ఈ ఒక్కసారి చేస్తామండి. అందుకే ఒకసారి కన్ఫిగరేషన్ చేశాక చార్ట్ ఆఫ్ అకౌంట్స్ని, పోస్టింగ్ అండ్ పీరియడ్స్ వేరియంట్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్ని, టాలరెన్స్ గ్రూప్ని అన్నిటిని ఏ కంపెనీ కోడ్కైనా యూజ్ చేసుకోవచ్చండి ఆ కన్ఫిగరేషన్. అందుకే ఈ అన్నిటిని ఏమంటారంటేనండి సింగిల్ ఎంటిటీ అంటారు. అదే మళ్ళీ ఇంకోటి కూడా ఉందండి, దాన్ని ఏమంటారండి క్లయింట్ లెవెల్ సెట్టింగ్స్ అంటారండి. క్లయింట్ లెవెల్ సెట్టింగ్స్, కంపెనీ కోడ్ లెవెల్ సెట్టింగ్స్ అంటే అర్థం ఏంటి బాలాజీ గారు? You're in the SAP. Client level means it's already predefined in the SAP systems. Client specific. కాదండి. క్లయింట్ లెవెల్ సెట్టింగ్స్ అంటే సింగిల్ టైం చేయటం సార్. క్లయింట్ కోడ్, కంపెనీ కోడ్ అంటే మల్టిపుల్ చేయటం సార్. కాదండి. క్లయింట్ లెవెల్ సెట్టింగ్స్ అంటే క్లయింట్ లెవెల్ సెట్టింగ్స్ ఆర్ ఫర్ ఎంటైర్ గ్రూప్. క్లయింట్ లెవెల్ సెట్టింగ్స్ అంటే అంతేనా? క్లయింట్ లెవెల్ సెట్టింగ్స్ అంటే మనం ఇప్పుడు చేస్తున్న కన్ఫిగరేషన్ అంతా ఓన్లీ వన్ కంపెనీ కోడ్. క్లయింట్ లెవెల్ సెట్టింగ్స్ అంటే ఇది క్లయింట్ లెవెల్ సెట్టింగ్స్, అన్ని కంపెనీ కోడ్లకు ఉపయోగపడుతుంది. ఇది క్లయింట్ లెవెల్ సెట్టింగ్స్, ఇది క్లయింట్ లెవెల్ సెట్టింగ్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఈజ్ క్లయింట్ లెవెల్ సెట్టింగ్స్. అంటే మనం చేస్తున్న కన్ఫిగరేషన్ అన్ని కంపెనీ కోడ్లకి అప్లికబుల్ అవుద్ది. అర్థమైందండి? కంపెనీ కోడ్ అంటే ఓన్లీ దట్ పర్టికులర్ కంపెనీ కోడ్కే. మనం ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏదైనా చేస్తున్నాం ఓన్లీ వన్ కంపెనీ కోడ్కే. సరే ఫైన్, ఒక ప్రాజెక్ట్ రిలేటెడ్ థింగ్ అడుగుతున్నానండి. వీన్ టాక్ అబౌట్ ద జిఎల్ మాస్టర్స్. మనకి కంపెనీలో ఎన్ని మాస్టర్ డేటాస్ టెంప్లెట్స్ ఉంటాయి? మనకి 3 కంపెనీ కోడ్లు ఉన్నాయి. ఎన్ని మాస్టర్ డేటా టెంప్లెట్స్ ఉంటాయి? ఎన్ని మాస్టర్ డేటా శాంపుల్? 3 సార్. ఎందువల్ల అండి? రీజన్ ఏంటి? అంటే ఈసీసీలో 2 సార్, S4 HANAలో 1 ఉంది సార్. ఈసీసీ 2 ఏంటి సార్? ఈసీసీ 2 ఏంటి? ఈసీసీ 2 S4 HANA అని కదండి. మనకి జిఎల్ మాస్టర్ డేటా టెంప్లెట్లో మనకి కంపెనీ కోడ్ సపోజ్ ఒక కంపెనీ అంటే ఒక కంపెనీ కోడ్ చేశాను, ఒకే మాస్టర్ డేటా. మనకు ఒక కంపెనీ అంటారు, ఒక 4 కంపెనీ కోడ్ చేశాను అనుకోండి, ఎన్ని మాస్టర్ డేటా టెంప్లెట్స్ ఉంటాయి జిఎల్లో? 4 అండి. ఎందువల్ల సార్? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కోసం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. అర్థమైందండి కాన్సెప్ట్? వెరీ క్లారిటీగా ఉండాలి ఎస్ఏపి కన్సల్టెంట్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు నాలెడ్జ్ ఉండాలండి కన్సల్టెంట్కి. ఎందుకంటే క్లయింట్ ప్లేస్లో కన్సల్టెంట్గా యూజ్ చాలా క్వశ్చన్స్ వేస్తాడండి, దానికి ఆన్సర్ చేసేలా ఉండాలి. కానీ ఒక 2-3 టైమ్స్ చేసేటప్పుడు వచ్చేస్తుందండి, భయపడవలసిన అవసరం లేదు. సో మీరు ప్రాక్టీస్ త్రిమూర్తి గారు చేసుకున్నారండి ప్రాక్టీస్? ఆంజనేయులు గారు చేశానండి. ఎలా ఉందండి? ఎలా అనిపించింది మీకు? ఈజీగానే ఉందండి. ఇప్పుడు వరకు ఈజీగానే ఉంది సార్. ఇక్కడ వరకు కదా, తర్వాత లాస్ట్ వరకు కూడా అలాగే ఉంటుందండి, ఏముండదు కష్టంగానే. సెకండ్ టైం ఆల్రెడీ స్టార్ట్ చేశాను. అంటే మీరు చెప్పి వీడియో రికార్డ్స్ అని పంపించారు కదా, దాన్ని బట్టి ఫాలో అవుతూ ఉంటే కరెక్ట్గానే ఉంది సార్. ఆ వీడియోస్ కూడా డౌట్ రావు. క్లారిటీ, స్పూన్ ఫీడింగ్. అవును సార్, స్పూన్ ఫీడింగ్ వీడియోస్ అండి. ఏ పర్సన్ అయినా నేర్చేసుకోగలడు. సో 2 వచ్చి మీరు ఏం చేస్తారంటే S4 HANAలో చేసి మీకు టోటలీ టైం ఉందనుకోండి, ఈసీసీలో కూడా చేస్తూ ఉండండి. ఇదే కంపెనీ కూడా ఈసీసీలో కూడా చేయండి మీకు టైం ఉంటే కనుక.